డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నేను గోపాలకృష్ణమూర్తి, జనరల్ సెక్రటరీ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్. మాట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మనతోటి మేఘన. ఎవరి అమ్మాయి? ఇప్పుడు ప్రస్తుతం బీటెక్ ఫస్ట్ ఇయర్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ సెమిస్టర్లో ఉంది. తన ప్రత్యేకత ఏంటి అంటే, ప్రతి సంవత్సరం గూగుల్ ఉమెన్ ఇంజనీర్స్ దగ్గర 200 మంది ప్రతిభావంతులైన మహిళా విద్యార్థినులకు ఆర్థిక సహాయం, దాంతోపాటు మంచి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఏం ట్రైనింగు? కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ రంగంలో మీ అందరికీ తెలుసు, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని ఉంటాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్స్ రావడానికి మంచి నైపుణ్యాలు కలిగి చేయడానికి ట్రైనింగ్ ఇస్తారు. అందులో భారతదేశంలో 200 మందిని ఈ సంవత్సరం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళలో మేఘన అనే ఈ చిన్న తల్లి ఒకరు. సో ఈ అమ్మాయితోటి తన అభిప్రాయాల్ని ఈరోజు తెలుసుకుందాం. హాయ్ మేఘన, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో నేను గూగుల్ ఉమెన్ ఇంజనీర్స్ గురించి బ్రీఫ్గా చెప్పాను. మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? కాలేజ్ ఓరియంటేషన్ అప్పుడు మమ్మీ నేను వచ్చాము. ఓకే. సో గూగుల్ అంటే ఆబ్వియస్లీ చెవులు చాచి వింటాం కదా. సో ఇంజనీరింగ్ అనగానే మోస్ట్లీ అందరికీ గూగుల్ అనే కంపెనీలో జాబ్ రావాలి అని ఒక కోరిక ఉంటుంది. సో మమ్మీ నేను ఉన్నప్పుడు సో సర్స్ వచ్చి మాట్లాడారు, గూగుల్ వి ప్రోగ్రామ్ ఉంటుంది, మేము ఇట్లా ట్రైనింగ్ ఇస్తాము, సో ఇలా ఉంటుంది అని. సో అప్పటి నుంచి మమ్మీ నేను ఆ ప్రోగ్రామ్ గురించి ఇంకా ఎప్పుడు అనౌన్స్ చేస్తారనే చూస్తున్నాం. సో వన్స్ దే అనౌన్స్డ్ వి గాట్ టు నో అబౌట్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్. అలా సో బీటెక్లో చేరిన మొదటి రోజు జరిగిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నాడే ఈ అమ్మాయికి తెలిసింది. ఆ రోజు నుంచే ఈ ప్రోగ్రాం గురించి కలలు కనడం మొదలెట్టింది. ఓకే, సో నాకు తెలిసినంత వరకు భారతదేశం మొత్తం మీద ఒక 200 మందిని సెలెక్ట్ చేస్తారు అమ్మాయిల్ని. సో అందులో నువ్వు ఒక దానివి. ఎలా అనిపించింది నీకు? ప్రౌడ్ మూమెంట్, హ్యాపీ. పేరెంట్స్ అంతా హ్యాపీ అండ్ ఫ్రెండ్స్ దే వర్ ఇన్ షాక్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్. సో మచ్ ప్రౌడ్ మూమెంట్. బట్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా పెరిగింది. సో కాలేజ్ అటెండ్ అవ్వాలి, పొద్దున 2 hours క్లాసెస్ అటెండ్ అవ్వాలి, 5 to 7. సో రెస్పాన్సిబిలిటీ అయితే చాలా పెరిగింది. సో టైం మేనేజ్మెంట్ అన్నీ నేర్చుకోవాలి. సో దిస్ ఈస్ ద 3rd week ఐఎమ్ అటెండింగ్ సెషన్స్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ గూగుల్ వి అంటారు, అంటే ఉమెన్ ఇంజనీర్స్, దీనికి వాళ్ళు ఒక స్క్రీనింగ్ చేస్తారు, వడపోత కార్యక్రమం అంటారు. అంటే ఫస్ట్ ఏ టెస్ట్లు కండక్ట్ చేశారు? 4 rounds మొత్తం. 4 rounds. ఓకే. యాప్టిట్యూడ్, కోడింగ్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకే, యాప్టిట్యూడ్ అన్నారు. సో ఈ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రశ్నలు అడిగి ఉంటారు కదా, రిటర్న్ టెస్ట్ ఉంటుంది కదా. ఈ రిటర్న్ టెస్ట్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలు అంటే ఒక 10th class బేస్డ్ సరిపోతుందా? కొంత యూ హ్యావ్ టు గో లిటిల్ బిట్ అవే ఫ్రమ్ 12th వరకు. ఓకే. అండ్ ఇట్ మాకు ఫస్ట్ ఇయర్ నుంచే ఫస్ట్ డే నుంచే యాప్టిట్యూడ్ క్లాసెస్, ఫస్ట్ వీక్ నుంచే యాప్టిట్యూడ్ క్లాసెస్ పెట్టారు. సో దట్ వుడ్ బి ఎనఫ్. అంటే జనరల్గా యాప్టిట్యూడ్ ఒక జనరల్ పదం కదా, ఏం అడిగారు ఆ యాప్టిట్యూడ్ టెస్ట్? అంటే ఒక సిచ్యువేషన్ ఇస్తారు, ఆ సిచ్యువేషన్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేయాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లైక్ అంతే. అంటే న్యూమరికల్ యాప్టిట్యూడ్ కూడా ఏమన్నా ఉండిందా? మ్యాథ్, బేసిక్ మ్యాథ్స్. వెరీ గుడ్. సో ఫస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ అయ్యారు. సో అది క్లియర్ అవుతానే కోడింగ్ రౌండ్ అంటారు. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే అసలు కోడింగ్ అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది, వింతగా అనిపిస్తుంది. సో వాళ్ళు కోడింగ్ టెస్ట్లో ఏం అడిగారు మిమ్మల్ని? You can choose any language. Any language. అంటే C ఉండొచ్చు, పైథాన్ ఉండొచ్చు. మోస్ట్లీ కాలేజెస్ లో ఫస్ట్ ఇయర్ C లాంగ్వేజ్ నేర్పిస్తారు కాబట్టి సో నేను కూడా C లాంగ్వేజ్ తెలుసు కాబట్టి సో బేసిక్స్ ఉన్నాయి కాబట్టి అది చూస్ చేసుకున్నాను. సో 5 మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ స్నిప్పెట్ ఇస్తారు, సో దానికి మల్టిపుల్ చాయిస్ ఇస్తారు, సో మనం దాన్ని చేయాలి. అండ్ ఇంకో 2 ప్రోగ్రామ్స్ ఇస్తారు.
ఆ 2 ప్రోగ్రామ్స్ చేయాలి. 2 ప్రోగ్రామ్స్ లో ఎన్ని చేయగలిగావమ్మా? ఒక్కటే చేయగలిగా. ఓకే. సో ఇప్పుడు మరి ఫస్ట్ ఇయర్ లో కోడింగ్ అంటే అసలు నీకు కాలేజీలో ఏమన్నా గైడెన్స్ ట్రైనింగ్ లాంటిది కోడింగ్ సంబంధించి ఏమని ఇచ్చారా? ఫస్ట్ ఇయర్ నుంచి సి లాంగ్వేజ్ సబ్జెక్ట్ లాగా ఉంది కాబట్టి సో అంటే ఈ ఉమెన్ ఇంజనీర్స్కి ప్రత్యేకంగా కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని మొదట్లోనే చెప్పారు మీ మమ్మీ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ దీన్ని కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు. సో మొదటి నుంచే దీన్ని కొంత మైండ్లో పెట్టుకొని చేశారా? ఓకే. సో కోడింగ్ రౌండ్ క్లియర్ అయింది. సో కోడింగ్ రౌండ్ క్లియర్ అయ్యాక కమ్యూనికేషన్ రౌండ్ అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కదా. అంటే ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే? లిజనింగ్, స్పీకింగ్, ఈ స్కిల్స్ చూస్తారు. అంటే అమెరికన్ యాసెంట్ లో ఆడియో క్లిప్స్ ఉంటాయి. సో అవి విని మళ్ళీ మనం దాన్ని ప్రొనౌన్సియేషన్ లైక్ ఎవ్రీథింగ్ హ్యావ్ టు రిపీట్ ఇట్. మళ్ళీ ఒక టాపిక్ ఇస్తారు లైక్ ఫేవరెట్ ఫుడ్ కానీ నాకు వచ్చింది ఒక ఫేవరెట్ ఫుడ్ మాట్లాడాలి. ఫేవరెట్ ఫుడ్ ఇష్టమైన ఆహార పదార్థం. ఓకే. అండ్ డ్రీమ్ హౌస్. Okay. And then another round is grammar, basic grammar. 10th class grammar. కాదే మనం అన్ని ఎగ్జామ్ కు 1 day ఇంటర్నేషనల్ ఆడతాం కాబట్టి ఇది నేర్చుకోము జీవితాల్లో. రైట్. ఓకే. That's all. ఓకే. అమెరికన్ యాక్సెంట్ అన్నావు కదా చిన్న తల్లి. మరి అమెరికన్ యాక్సెంట్ అన్నప్పుడు మనం ఇంగ్లీష్ ముక్కలు 4 మాట్లాడడానికి కష్టపడతాం. ఈరోజు నాకు కూడా చక్కటి ఇంగ్లీష్ రాదు. సో మరి అమెరికన్ యాక్సెంట్ ఎలా క్యాచ్ చేయగలిగావు? దీనికోసం ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నావా? లేదు, జస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అంతే. సో దీన్ని బట్టి చూస్తే ఇంగ్లీష్ న్యూస్ వినడం కానీ మంచిదంటావు భవిష్యత్తులో, చాలా ఇంపార్టెంట్. సో మాతృభాషతో పాటు ఆంగ్ల భాష ఇంగ్లీష్లో కూడా కొంత నైపుణ్యం ఉంటే ఇలాంటి అవకాశాలు దొరుకుతాయి. అంతే కదా నాన్న? ఓకే. సో ఇంకా లాస్ట్ వచ్చి పర్సనల్ ఇంటర్వ్యూ కదా. సో ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో ఎంతసేపు జరిగింది పర్సనల్ ఇంటర్వ్యూ? 15 minutes. ఏం అడిగారు అసలు ఫస్ట్ లోపలికి? అంటే ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూ కదా? యా. వెళ్ళగానే హీ వాజ్ లైక్ డ్రింకింగ్ వాటర్. హీ వాజ్ ఈటింగ్ సంథింగ్. ఓకే. I thought, is this a personal interview? I was shocked. And then he asked me about will you be able to attend boot camps and will you be able to attend early morning classes? Then I said, yeah, I'm ready. I was so excited. So I said I was ready, and he asked me about my coding test, how it went and what you wrote, and he asked me to share my screen and write code. And I wrote it. Yeah. ఎందుకు అనిపించింది నీకు? ఇప్పుడు ఆల్రెడీ కోడింగ్ రౌండ్ లో క్లియర్ అయ్యావు కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు చేశారంటావు జస్ట్ జనరల్ గా? అంటే కొంతమంది మేబీ వాళ్ళ ఓన్ గా చేసినారో లేదో అని. ఎవరిదన్నా కాపీయింగ్ లెక్క చేశారేమో. సో డబుల్ చెక్. వెరీ గుడ్. సో ఒక రోజు దొంగతనం చేస్తే 2వ రోజు దొరికిపోతారు. ఓకే. సో ఇక్కడ ఈ పాప చెప్పినట్టు ఆ ఇంటర్వ్యూ చాలా క్యాజువల్గా ఉంది అంటే పర్సనల్ ఇంటర్వ్యూ అంటే ఏదో నేను ప్రశ్నలు అడుగుతున్నాను నువ్వు సమాధానం చెప్పాలా, బాసు సబార్డినేట్ లేకుండా కాకుండా చూడండి ఆ గూగుల్ ఇంటర్వ్యూలో ఎంత ఈజీగా ఎంత సరదాగా ఉందో. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది టాప్ నాచ్ కంపెనీస్. ఐ అప్రిషియేట్ దేర్. అండ్ ఆల్సో వాళ్ళు ఏస్ కాలేజ్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూవర్ మన కాలేజ్ని గుర్తించారు. అంటే గేట్ అకాడమీ ఇస్తుంది. సో వాళ్ళేనా, ఐ మీన్ గేట్. సో ఏస్ అకాడమీ గేట్ అతనికి తెలిసింది. ఎక్సలెంట్. సో ఐఎమ్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్. ఓకే. సో ఫైనల్గా రిజల్ట్ వచ్చింది నాన్న. సో రిజల్ట్ వచ్చాక అంటే నీకు ఎలా అనిపించింది? అంటే ఐ మీన్ 12కి వచ్చింది. ఐ మీన్ నైట్ 12, midnight 12కి వచ్చింది. సో I slept at 9 o'clock. Then I woke up at morning and when I saw the result, I just I was literally shocked. అసలు నేను సెలెక్ట్ అవుతా అనుకోలేదు. ఎందుకంటే ఆప్టిట్యూడ్ క్లాసెస్ ముందు మాకు 2 days కండక్ట్ చేశారు. అంటే mid-2 ఎగ్జామ్స్ అప్పుడే ఈ ఎగ్జామ్స్ ప్యారలల్గా నడిచినాయి. సో mid-2 ఎగ్జామ్స్ ఉన్నప్పుడే సో అందరి ఫస్ట్ ఇయర్ ఉమెన్స్ అందరినీ కూర్చోబెట్టి ఆప్టిట్యూడ్ క్లాసెస్ 2 days తీసుకున్నారు కాలేజ్లో. సో అప్పుడు అందరినీ చూస్తుంటే సార్ సగం మంది కొంతమంది ఇంట్రెస్ట్ లేకున్నారు, కొంతమంది
సగం మంది చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అండ్ అంతమందిలో నా కాలేజ్లోనే ఇంతమంది ఉంటే ఓవరాల్ ఇండియాలో ఎంతమంది ఉంటారు, నేను ఎక్కడ సెలెక్ట్ అవుతాను అనుకున్నాను. 200 ఫస్ట్ ఇయర్. యా, ఈ ఇయర్ 30,000 ప్లస్ అప్లికేషన్స్ వచ్చాయి. సో అందులో నుంచి 200 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. సో అందులో ఒక్కదాన్ని అవ్వడం, సో ఇట్ వాస్ ప్రౌడ్. సో అడగచ్చు అడగకూడదు, మీ పేరెంట్స్ ఏం చేస్తారు నాన్న? ఆటో డ్రైవర్. మీ నాన్నగారు ఆటో డ్రైవర్, మమ్మీ హౌస్ వైఫ్. డియర్ స్టూడెంట్స్, అర్థం చేసుకోండి, నాన్నగారు ఆటో డ్రైవర్, కానీ పిల్లలు ఎంత చక్కగా అంటే తల్లిదండ్రుల ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లారో చూడండి. సో ఐ థింక్ ఈరోజు వాళ్ళ నాన్నగారు ఎంతో సంతోషపడి ఉంటారు ఆ రోజు ఆ రిజల్ట్ చూడంగానే. సో కొంతమంది అంటారు బ్యాక్గ్రౌండ్, చాలామంది అంటుంటారు, మేము గుడిసెలో పుట్టినాం, ఊర్లో పుట్టినాం, మా నాయన వ్యవసాయం చేస్తాడు కాబట్టే నా జీవితం బర్బాద్ అయ్యింది అని. ఓకే, ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. సో నీకంటూ ఒక గోల్, ఒక గమ్యం గనక ఉంటే నథింగ్ కెన్ స్టాప్ యూ. అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆ దేవుడిని చూసుకోండి, ఆయన భారత రాజ్యాంగ నిర్మాత అయ్యిండు కదా. సో గతాన్నించి బయటపడాలి, వర్తమానంలో జీవించాలి. సో ఇర్రెస్పెక్టివ్ అంటే పేరెంట్స్ యొక్క ఆర్థిక మూలాలు ఎలా ఉన్నా కూడా అమ్మాయి కష్టపడింది, తల్లిదండ్రులు కూడా సహకరించారు. సో మీ అమ్మా నాన్నకు కూడా ఈ సభాముఖంగా ఇంటి ద్వారా నమస్కారాలు చెప్తున్నాను తల్లి. ఓకే, సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్, వాట్ ఈస్ యువర్ ఎంసెట్ ర్యాంక్? అప్పట్లో ఎంసెట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎఫ్సెట్ అంటున్నారు. ఎంసెట్ ర్యాంక్ 50,000. చూసారా, 50,000 ప్లస్ అనగానే అయిపోయింది నా జీవితం, క్లోజ్. నాకు ఐఐటీలో రాలేదు, ఎన్ఐటీలో రాలేదు, హైదరాబాద్లో మరో తోపు కాలేజీలో రాలేదు, నా జీవితం ఖతం, అంతే కదా, ఖతం అని ఎంతోమంది అనుకుంటారు. సి ఇంజనీరింగ్లో చేరినప్పుడు ఇట్స్ ఓన్లీ ఎంట్రీ, ఇట్స్ అ పాస్పోర్ట్. ఓకే, సంస్థ మీద కూడా నీ భవిష్యత్తు ఆధారపడుతుంది, కాదనిలేం. ఎంతోమంది నేను చూశాను ఐఐటీలో చదివి ప్లేస్మెంట్ లేకున్న వాళ్ళు కూడా నేను ఉంటాను. మామూలు కాలేజీలో చదివి కూడా అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉంటారు. అంటే 50,000 ప్లస్ ర్యాంక్ వచ్చిన ఈ చిన్న తల్లి ఈరోజు భారతదేశం మొత్తం మీద మహిళా అభ్యర్థుల్లో 200 మందిలో ఒకరికి ఉందంటే హ్యాట్స్ ఆఫ్ కదా. ఎస్, ఓకే బేటా, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వాట్ ఈస్ యువర్ సజెషన్ టు జూనియర్స్? అస్సలు ఆప్టిట్యూడ్ క్లాసెస్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అది ఏ కాలేజ్ అయినా కానీ, నేనేమి ఏస్ కాలేజ్ అంటాం లేదు, నువ్వు ఎక్కడైనా మారుమూలమ్మ పాలమూరు మహబూబ్నగర్ జిల్లాలో చదువుకున్న ఏ కాలేజ్ అయినా తమ విద్యార్థులను తమ బిడ్డలుగానే చూస్తుంది. సో పాఠాలు చెప్పి వినండి, అన్నీ నాకే తెలుసు. ఇదంతా ఏంటంటే ఐనో సిండ్రోమ్ అని ఉంటుంది. దెర్ ఇస్ డిసీజ్ కాల్డ్ ఐనో సిండ్రోమ్. ఈ ఐనో సిండ్రోమ్ నుంచి బయటపడితే కానీ భారత యువత బాగుపడదు. వెరీ గుడ్. సో ఆప్టిట్యూడ్ క్లాసెస్ మంచిగా వినాలి. ఈసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న, ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ కోడింగ్ మాత్రం అస్సలు వదలొద్దు. ఎస్, ఓకే, కొంచెం నాలెడ్జ్ అయినా ఉండాలి. ఈసీ ట్రిపుల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, 200 మెంబర్స్ లో. అందులో వాళ్ళు గ్రేట్, 200 లో ఈసీ వాళ్ళు కూడా ఉన్నారు, ట్రిపుల్ వాళ్ళు కూడా ఉన్నారు. చూసారా, ఇదేదో కేవలం కంప్యూటర్ సైన్స్ అనే కాదు. అసలు అమ్మాయి నువ్వేంటమ్మా, కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్. షీఈ్ నాట్ మెయిన్ సిఎస్సి డాటా సైన్స్. చూసారా, సో దీని చాలా లెర్నింగ్స్ ఉంటాయి. ఓకే, రైట్. సో జూనియర్స్కి మళ్ళీ ఒకసారి చెప్పు నాన్న. కోడింగ్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్రాంచ్. అండ్ ఆప్టిట్యూడ్ క్లాసెస్ అస్సలు మిస్ కావు. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నాన్నగారి నేపథ్యం, తల్లిదండ్రుల నేపథ్యం, ఇప్పుడు నువ్వు అక్కడ అన్నావు అమెరికన్ యాక్సెంట్లో అడిగారు అంటే ఎలా, అసలు నీ బాల్యం నుంచి నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు వీటికి? న్యూస్ ఆర్టికల్స్, ఫిల్మ్స్, మూవీస్, ఇంగ్లీష్ మూవీస్, యూ కెన్ గో త్రూ దాట్. ఎంతసేపు ఇన్స్టాగ్రామ్లో పనికి మాల రీల్స్, పనికి మాల డాన్సులు, ఈ చూడు కాడికి చూసినావు 5 నిమిషాలు చూడు. నీ జీవితానికి ఉపయోగపడేవి కూడా చూడు, అర్థమైందా? ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి, జీవితానికి ఉపయోగపడే. అమ్మ ఏం చెప్పింది, ఒక ఇంజనీరింగ్ అబ్బాయి, నువ్వు జీవితంలో పైకి రావాలి. సో అక్కడ యాప్టిట్యూడ్ కావాలి, కోడింగ్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, ఇతరులతోటి హౌ టు బిహేవ్ విత్ అదర్స్, బిహేవియరల్ అప్రోచ్. సో ఇవన్నీ నేర్చుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ నాన్న, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో మేఘన చూసావా, మేఘంతో సమానం. సో మేఘనాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సో తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసాం, తన ఎంసెట్ ర్యాంక్ చూసాం, గ్రేట్.
చిన్న తల్లి, డౌన్ ద లైన్ అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత లేదా 10 సంవత్సరాల తర్వాత నిన్ను నీవు ఏ విధంగా సాక్షాత్కరించుకోవాలనుకుంటున్నావు? హౌ డు యు వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? ఒక మంచి జాబ్ తెచ్చుకొని అందరికీ నన్ను వెనుకుండి నడిపించిన వాళ్ళందరికీ, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళే కాబట్టి, సో ఓరియంటేషన్ అప్పుడే నాకు ఎగ్జైట్మెంట్ తెప్పించారు. సో ఐ వాజ్ ఎగ్జైటెడ్ అబౌట్ దిస్. అండ్ నా పేరెంట్స్కి ఎన్ని కష్టాలున్నా, లైక్ ఎలా ఉన్నా ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం అస్సలు తక్కువ చేయలేదు. అండ్ I want to become a role model to my brother. Very good. Yeah. And I want to show my gratitude towards them. So, even Google company kuda meeku oka manchi avakasham ichindi. Yes. I want to be in Google. To be frank. Yeah, I want to pay the gratitude and everything to the Google company. Yeah, they are giving me. Very good. Okay, Chinatalli. So, మనం కంక్లూడ్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, దయచేసి ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ. ఎందుకంటే దీని నుంచి ఒక మంచి ఇన్స్పిరేషన్, ఒక ప్రేరణ కలుగుతుంది, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ బంగారు తల్లి. రైట్, థ్యాంక్ యూ బంగారు తల్లి.